హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఐ హోప్ మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్తో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. మరి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అసలు ఫస్ట్ మనం సంక్రాంతి రోజు చేసేదే మన పెద్దలకైతే మనం దండం పెట్టుకోవడం కదా. సో వీళ్ళే అనమాట మా నాన్నమ్మ, తాతయ్య. సో వాళ్ళకైతే ఫస్ట్ దండం పెట్టుకొని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని తర్వాత ఏవైతే కొత్త బట్టలు కొనుక్కున్నామో అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత మేమైతే రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా సంక్రాంతి రోజు మేము ఏం చేస్తామంటే ఇలా ఒక ప్లేట్లో పసుపు, కుంకుమ, తాంబూలం, అరటిపండ్లు, చిల్లర డబ్బులు ఇవన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని ఫస్ట్ దేవుడికి పెట్టేసి దాని తర్వాత ఇంట్లో వాళ్ళతో స్టార్ట్ చేసి మిగిలిన వాళ్ళందరికీ పంచిపెట్టడం స్టార్ట్ చేయాలన్నమాట. సో దీనికి కౌంట్ అయితే ఉండదు. మన ఓపికను బట్టి ఎంతమందికి కావాలంటే అంతమంది ముత్తైదువులకి ఇవన్నీ పంచిపెట్టుకోవడమే. సో ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టేసి దాని తర్వాత అమ్మ నాకు, నేను అమ్మకి ఇలా పంచిపెట్టుకున్న తర్వాత అందరికీ పంచిపెట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నాం. దీనికి ముహూర్తం అయితే ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కసారి అది మార్నింగ్ పడవచ్చు, ఒక్కొక్కసారి అది ఈవినింగ్ కూడా పడుతుంది. ఎప్పుడు పడుతుందో అప్పటి వరకు వెయిట్ చేసి ఇవన్నీ పంచిపెట్టుకోవాలి. సో ఈ పంచిపెట్టుకునే వరకు మనం ఫాస్టింగ్గా ఉండాలన్నమాట. అప్పటి వరకు మనం ఏమీ తినకుండా వెయిట్ చేసి అందరికీ పంచిపెట్టి అప్పుడు మేమైతే భోజనం చేస్తాము. ఈసారి బైలక్ మార్నింగే పడింది కాబట్టి ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యి సో ఇప్పుడు మేము అందరం పంచిపెట్టడానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. అదే చిన్నప్పుడు అనుకోండి మమ్మీ అందరికీ పంచిపెడుతుంటే ఇలా వెనకాతలు నేను మమ్మీతో పాటు వెనకాతలు వెళ్ళేదాన్ని అనమాట. సో మమ్మీకి అన్నీ హెల్ప్ చేసేదాన్ని. ఇప్పుడు ఆ స్టేజ్ నుండి ఇప్పుడు పంచిపెట్టే అంత స్టేజ్కి అయితే వచ్చేసాను. డేస్ అయితే ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయని నాకు అప్పుడు అనిపించింది అనమాట. ఇలా 11 లోపు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇద్దరం కలిసి ఇంటికి అయితే వచ్చేసాం. సో ఇదంతా ఒక పక్కన జరుగుతుంటే మా వాడు చేసిన రచ్చ ఇంకొక వైపు అనమాట. యాక్చువల్లీ అప్పుడప్పుడు పిల్లలు ఎందుకు ఇరిటేట్ అవుతారో తెలియదు కదా. అంటే వాళ్ళు ఫుడ్, నిద్ర అంటే మనకి తెలిసిపోతుంది. అంటే ఆకలి, నిద్ర అంటే తెలిసిపోతుంది. బట్ ఒక్కొక్కసారి ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు కదా. వాళ్ళు ఇరిటేట్ అయిపోయి మనల్ని కూడా ఇరిటేషన్ తెప్పించేస్తారు. అది కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు లేకపోతే ఫెస్టివల్స్ అప్పుడు ఇలాంటి టైంలోనే వాళ్ళకి అలా జరుగుతుంది. ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాదు. అందుకని చెప్పి అందరు పనులు మానేసుకొని ఇలా వాడి చుట్టూ కొంచెం కూర్చున్నాం అనమాట. అట్లీస్ట్ అందరూ ఉన్నారని చెప్పి వాడి మూడ్ కొంచెం డైవర్ట్ అవుతుందని చెప్పి సో మేమందరం వాడితో ఇలా టైం స్పెండ్ చేస్తుంటే అప్పుడు బాబుగారి ఫేస్లో చిన్న స్మైల్ అయితే వచ్చిందనమాట. సో అలా మేము కాసేపు వాడితో అలా టైం స్పెండ్ చేస్తుంటే వాడి మూడ్ కొంచెం అలా డైవర్ట్ అయింది. సో ఇలా కాదని చెప్పి మేము ముగ్గురం కలిసి ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఈ ప్లేస్కి నాకు ఒక విడదీయలేని బంధం అంటారు కదా. సో ఇది సాయిబాబా గుడి అనమాట. నాకు సాయిబాబా అంటే చాలా చాలా ఇష్టం. అసలు పెళ్ళికి ముందే అయితే ప్రతి వారం ప్రతి థర్స్డే నేను ఈ గుడికి వచ్చేదాన్ని. రావడమే కాకుండా ఇక్కడ 108 ప్రదక్షిణాలు కూడా చేసేదాన్ని అనమాట. అసలు ఏ రోజు ఏ వారం కూడా నేను మిస్ చేసేదాన్ని కాదు. అంత ఇష్టం సాయిబాబా అంటే. యాక్చువల్లీ ఇక్కడ సాయంత్రాలు 5:30 to 6 హారతి పాట కూడా ఉండేదన్నమాట. హారతి పాట అంటే నాకు చాలా ఇష్టం. కోర్స్ నాకు పాడడం రాకపోయినా అట్లీస్ట్ నేను ఆ పాటని అయితే వినేదాన్ని అనమాట. అది అలా పాట వినేసి దాని తర్వాత ఇలా ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకొని అక్కడ ఇచ్చిన పులిహార అంటే నాకు ఇంకా ఇంకా ఇష్టం అనమాట. సో ఇవన్నీ స్పెండ్ చేసి ఇవన్నీ నేను అలా స్పెండ్ చేసేదాన్ని. అట్లీస్ట్ 1 hour అయినా ఉండేదాన్ని అనమాట ఈ గుడిలో. నాకు అంత ఇష్టం సాయిబాబా అంటే. సో పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాను కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా కుదిరేది కాదు. బట్ ఎప్పుడు కాకినాడ వచ్చినా నేను ఈ టెంపుల్కి అయితే వచ్చేదాన్ని. లాస్ట్ ఇయర్ డాడీతో వచ్చాను. ఈ ఇయర్ మా హస్బెండ్ అండ్ చిన్నవాడితో ఇలా వచ్చి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఫస్ట్ అయితే మా వాడిని ఇంకా పడుకోపెట్టేసి హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి లంచ్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో దాని తర్వాత మా వాడిని నిద్ర అయిపోతే ఇంకా ఎవ్వరూ పడుకోకూడదు అనమాట. వచ్చి వాళ్ళ తాతని అయితే ఫుల్గా లేపేశాడు ఇంకా. యాక్చువల్లీ ఈసారి మా ఇంట్లో చిన్న కళ అయితే తగ్గింది. అంటే అదేంటంటే యాక్చువల్లీ మా డాడీకి 2 అక్క చెల్లెలు అనమాట. అంటే నాకు 2 అత్తలు. సో వాళ్ళు ప్రతి ఇయర్ వచ్చేవారు. ప్రతి సంక్రాంతికి వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని మా ఇంట్లో ఈవినింగ్ సాయంత్రానికి మా ఇంటికి వచ్చేవారు అనమాట. సో ఈ ఇయర్ అయితే వాళ్ళు రాలేదు. వాళ్ళకి ఏదో చిన్న పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అందుకే రాలేదు. లేకపోతే మా ఇంటికి ప్రతి ఇయర్ వచ్చేవారు. ప్రతి ఇయర్ మా ఇల్లు ఈ పాటికి కలకల్లాడిపోతుండేది. అందరూ వచ్చేవారు అనమాట. లాస్ట్ 2 yearsగా మేము ఇక్కడికి రాలేదు, వాళ్ళు వచ్చేవారు. ఈ ఇయర్ మేము వచ్చాము, వాళ్ళు రాలేదన్నమాట.
వాళ్ళు ఈ పాటికి వచ్చుంటే మా ఇంట్లో వైబే వేరేలా ఉండేది. యాక్చువల్లీ మేము కనుమ రోజైతే సినిమాలకి వెళ్ళేవాళ్ళం. మన కాకినాడ చుట్టూ డివోషనల్ ప్లేసెసే కదా! ఐ మీన్ సామర్లకోట, అన్నవరం అని చెప్పి ఇంకా చాలా చాలా డివోషనల్ ప్లేసెస్ ఉండేవి కదా! అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. సినిమాలకెళ్ళేవాళ్ళం. ఇంకా చాలా ప్లేసెస్‌కి వెళ్ళేవాళ్ళం అనమాట. బట్ ఈ ఇయర్ కొంచెం మిస్ అయిపోయామని కొంచెం బాధపడ్డాము. సో, ఓకే. మళ్ళీ ఎప్పుడైనా మీట్ అవ్వచ్చులే అని అలా అనుకున్నాం అనమాట. సో, మనం ఇంటికొస్తే మన అమ్మ ఉట్టి చేతులతో పంపించదుగా. సో, మేము రాకముందే ఈ పిండి వంటలైతే అన్నీ చేసి పెట్టేసింది. జంతికీలు, ఇంకొకటి గులాబీ పూలు. మేము దీన్ని గులాబీ పూలు అంటాం. మరి మీరేమంటారో నాకు తెలీదు. సో, ఇవన్నీ ముందే చేసి పెట్టేసింది. మేము రాకముందే ఇవన్నీ ముందే చేసేసిందనమాట. అందుకే నేను ఇవన్నీ ఏం వీడియో తీయలేదు. సో, ఈవినింగ్ అలా కాసేపు కూర్చొని మా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి, చిన్నోడితో వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసి, వాడు ముద్దు ముద్దు మాటలు విని హ్యాపీగా అయితే ఈవినింగ్ టైం పాస్ చేసేసాం. సో, మేము బయలుదేరాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాం. యాక్చువల్లీ మా హస్బెండ్‌కి ఇంకొక్క రోజు హాలిడే డిక్లేర్ చేసుంటే చక్కగా వీకెండ్‌లో స్టార్ట్ అయ్యేవాళ్ళం. బట్ మా హస్బెండ్‌కి అయితే హాలిడే ఇష్యూ కాలేదనమాట. ఐ మీన్ సంక్రాంతి వరకే ఇచ్చారు. కనుమ రోజు ఇంకా ఏదేమైనా సరే ఆఫీస్‌కి అటెండ్ అవ్వమని చెప్పారు. లేకపోతే ఇంకొక 2 డేస్ ఉండి హ్యాపీగా వీకెండ్‌లో వచ్చేవాళ్ళం. బట్ కనుమ రోజే అటెండ్ అవ్వాలని చెప్పి ఇంకా సంక్రాంతి రోజు స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. 4 రోజులు 4 నిమిషాల్లో అయిపోయినట్టు అనిపించింది. అసలు వచ్చినట్టే లేదు. ఇంత ఫాస్ట్‌గా వెళ్ళిపోయే రోజులైతే అని నాకు అప్పుడు అనిపించిందనమాట. బట్ ఎప్పుడైనా తప్పదు, మన ఊరికి మనం వెళ్ళాల్సిందే ఇంకా అలా అనుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. సో, ఫాస్ట్‌గా ట్రైన్ ఎక్కేసాం కదా! మనోడు సపోర్ట్ చేస్తాడా లేదా? లేకపోతే ఫుల్‌గా తిరిగేస్తాడా అని చెప్పి చాలా డౌట్స్ అయితే వచ్చాయన్నమాట. చాలా టెన్షన్ అయితే పడ్డాను. ఎందుకంటే వీడిని కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా! ఒకటి స్విచ్‌లోనే నొక్కేస్తాడు. లేకపోతే అటు ఇటు రెండేనే తిరుగుతాడనమాట. సో, రెండు ఏం చేయకుండా చక్కగా అయితే సాంగ్స్ వినుకుంటూ అలా కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాడనమాట. హమ్మయ్య! హ్యాపీ అనిపించింది. సో, ఇంటి నుంచే మా మమ్మీ అయితే టిఫిన్ అయితే పెట్టేసిందనమాట. సో, మధ్యాహ్నం అంతా హెవీ అయిపోయింది. అందుకనే లైట్‌గానే టిఫిన్ చేసాం ఇంకా. సో, ఇన్ టైంలో అయితే మా ఇంటికైతే రీచ్ అయిపోయాము. హస్బెండ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్‌కి అయితే అటెండ్ అయిపోయారు. సో, ఇలా జరిగిందనమాట మా సంక్రాంతి. మరి మీరు ఎలా జరుపుకున్నారన్నది కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్.